ఇండియా చెస్ హిస్టరీలోనే గోల్డెన్ ఎరా అని చెప్పవచ్చు. 18 సంవత్సరాల గూకేష్ సింగపూర్లో జరిగిన ఫిడే చెస్ ఛాంపియన్షిప్లో టైటిల్ సాధించాడు. అత్యంత చిన్న వయసులో గూకేష్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఆయన అపోనెంట్ డింగ్ లీరన్. ఇతనికి ముందు ఆయన ఛాంపియన్ అన్నమాట. ఎక్స్పీరియన్స్ అపోనెంట్ అయిన ఇతని నుంచి తట్టుకొని డి గూకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. ఇంకో పక్క గూకేష్ విశ్వనాథ్ ఆనంద్ స్టూడెంట్. ఇంతకు ముందు విశ్వనాథ్ ఆనంద్ 5 టైమ్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. ఫిడే నిర్వహించిన వరల్డ్ చెస్ ఛాంపియన్ చాలా ఫేమస్. ఆయన ప్రపంచం మొత్తం చూస్తూ ఉందన్నమాట. అండ్ గూకేష్ ఆయన లాస్ట్ మినిట్ వరకు మ్యాచ్ లో చాలా ఫైట్ చేశారు. గ్యారీ క్యాస్ట్రో 22 సంవత్సరాల వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ ని సాధించాడు. కానీ డి గూకేష్ అంతకంటే చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అంటే కేవలం 18 సంవత్సరాల్లో సాధించాడు. సదరన్ కోస్ట్ ఆఫ్ సింగపూర్ సెంటోసా దీవుల్లో జరిగింది. యాక్చువల్ గా దీంట్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 58 మూవ్స్ ఉన్నాయి. 55వ మూవ్ లో డింగ్ లీరన్ చాలా పెద్ద తప్పు చేశాడు. దాంతో మ్యాచ్ మొత్తం కూడా గూకేష్ వైపుకు వచ్చేసింది. గూకేష్ ఈస్ ద థర్డ్ ఏషియన్ టు విన్ దిస్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. గూకేష్ కి ముందు కేవలం ఇద్దరు మాత్రమే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచారు. ముందుగా విశ్వనాథ్ ఆనంద్, తరువాత డింగ్ లీరన్ చైనాకు సంబంధించిన వ్యక్తి, ఇప్పుడు గూకేష్. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.